आता है। ఓం శాంతి. ఈరోజు మురళి 12/5/2021. मीठे बच्चे, जब तुम संपूर्ण पावन बनोगे तभी बाप तुम्हारी बलिहारी स्वीकार करेंगे। अपने दिल से पूछो, हम कितना पावन बनने हैं। మధురమైన పిల్లలారా, ఎప్పుడైతే మీరు సంపూర్ణ పావనముగా తయారవుతారో అప్పుడే బాబా మీ యొక్క బలిహారాన్ని స్వీకరిస్తారు. మీ హృదయంలో మీరు ప్రశ్నించుకోండి, మేమెంత పావనముగా తయారయ్యాము అని. ఎప్పుడైతే మీరు సంపూర్ణ పావనంగా తయారవుతారో అప్పుడే బాబా మీ యొక్క బలిహారాన్ని స్వీకరిస్తారు. అందుకని మీ హృదయంలో మీరు ప్రశ్నించుకుంటూ ఉండండి, మేము ఎంత పావనంగా తయారయ్యాం. నేను ఏదైతే సమర్పణ అవుతున్నానో, బలిహారం అవుతున్నానో, అది బాబా స్వీకరించేలాగా పావన స్థితి నాలో ఉంటుందా, ఎంత పావనంగా తయారయ్యాను అని చెక్ చేసుకుంటూ ఉండండి. ప్రశ్న: तुम बच्चे अभी खुशी खुशी से बाप पर बलि चढ़ते हो क्यों? పిల్లలు మీరిప్పుడు ఖుషి ఖుషిగా బాబా పైన బలి అవుతూ ఉంటారు సంగమేగలో, ఎందుకు? उत्तर: क्योंकि तुम जानते हो अभी हम बलिहार जाते तो बाप 21 जन्म के लिए బలిహార్ జాతే. ఎందుకంటే మీరు తెలుసుకున్నారు, ఇప్పుడు మనము బలిహారం అయినట్లయితే బాబా 21 జన్మల కోసం మన పైన బలిహారం అవుతారు. तुम बच्चों को ये भी मालूम है कि अब इस अविनाशी रुद्र ज्ञान यज्ञ में सब मनुष्य मात्र को स्वाहा होना ही है. ఎందుకు మనం ఇప్పుడు బలి అవుతున్నాం సంగమేగలో? ఎందుకంటే మనకు తెలుసు, ఇప్పుడు ఈ జన్మలో మనం బలిహారం అయితే బాబా 21 జన్మల కోసం మన పైన బలిహారం అవుతారు అని. ఇంకొకటి మీకు ఇది కూడా తెలుసు, ఇప్పుడు ఈ అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞంలో మానవ మాతృలందరూ స్వాహ కావాల్సి ఉంది. इसलिए तुम पहले ही खुशी खुशी से अपना तन मन धन सब कुछ स्वाहा कर सफल कर लेते हो. ఈ అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞంలో మానవ మాతృలందరూ స్వాహ కావాల్సి ఉంది. అందరూ స్వహ అయిపోయేది ఉంది, అందరి శరీరాలు ఈ యజ్ఞంలో అనే విషయము తెలుసు కదా. అందుకే మనం ఏం చేస్తున్నాం, మీరేం చేస్తారు, వినాశనం రాకముందే ఈ యజ్ఞంలో మన శరీరాలతో సైతం అంతా సమాప్తి కాకముందే ఖుషి ఖుషిగా జీవించి ఉండగానే ఇప్పుడే ఖుషి ఖుషిగా మీ తన మన ధనాలన్నీ స్వాహా చేసి సఫలం చేసుకుంటున్నారు బాబా యొక్క ఈ యజ్ఞంలో. గీత్: मुकड़ा देख ले प्राणी जरा दर्पण में, పుణ్య హే కితనా పాప హే కితనా. ముఖం చూసుకో ప్రాణి కొంచెం అద్దంలో, పుణ్యం ఎంతుంది పాపం ఎంతుంది చూసుకో ముఖం అని పాట. ఓం శాంతి. शिव भगवान वाचा: जरूर अपने बच्चों प्रति ही नॉलेज सिखाते व श्रीमत देते। हे बच्चों, वह है प्राणी, शरीर से प्राण निकल जाते, वह आत्मा निकल जाती, एक ही बात है. శివ భగవాన్ వాచ వింటున్నాము. తప్పకుండా పిల్లలకు వినిపిస్తున్న జ్ఞానము, పిల్లలకు ఇస్తున్న శ్రీమతము, ఓ పిల్లలరా, ఓ ప్రాణిలారా అని సంబోధిస్తూ మనకే చెప్తున్నారు ఈ పాట ద్వారా బాబా. ముఖం చూసుకోండి అని బాబా చెప్తున్నారు. శరీరం నుండి ప్రాణము పోవడము, ఆత్మ వెళ్ళిపోవడము,
ఏదన్నా ఒకటే విషయం, ఆత్మ అన్నా ప్రాణమన్నా, हे प्राणी अथवा हे बच्चे, तुमने देखा कि मेरे जीवन में कितना पाप था और कितना पुण्य था. అందుకే ఓ ప్రాణి అని, ఓ పిల్లలారా అని సంబోధిస్తూ ఉంటారు బాబా, ఓ ఆత్మలారా అని కూడా. ఏదైనా ఒకటే విషయం అవుతుంది. బాబా చెప్తున్నారు, మీరు చూసుకున్నారు కదా బాబా పిల్లలైన తర్వాత. ఉమ్, రోజు కూడా చూసుకుంటూ ఉన్నాం కదా, నా జీవితంలో ఎంత పాపాలు జరిగాయి, ఎంత పాపం ఉంది, ఎంత పుణ్యం ఉంది అని. హిసాబ్ తో బతా దియా హై, తుమ్హారే జీవన్ మే ఆधा कल पुण्य आधा कल पाप होते हैं. లెక్క అయితే బాబా చెప్పేస్తారు కదా, మీ జీవితంలో అర్ధకల్పం పుణ్యం ఉంటుంది మొదటి 2 యుగాలు, తర్వాత 2 యుగాల అర్ధకల్పం పాపం ఉంటుంది. पुण्य का वर्षा बाप से मिलता है जिसको राम कहते. राम निराकार को कहा जाता है, ना कि सीता वाला राम. పుణ్యం యొక్క వారసత్వం బాబా నుండి దొరుకుతుంది. బాబానే రాముడు అంటారు, నిరాకారుడు అతడు. సీత పతి అయిన రాముడు కాదు ఇక్కడ వారసత్వం ఇచ్చే రాముడు, పుణ్యాత్మగా తయారు చేసే రాముడు. రామ అంటే అక్కడ త్రేతాయుగంలో ఉన్న దేవి సీత యొక్క పతి, ఆ రాముడు కాదు అని చెప్తున్నారు బాబా. తో అబ్ తుమ్ బచ్చే జో ఆకర్ के ब्रह्मा मुखवंश वाले ब्राह्मण बने हो, तुम्हारी बुद्धि में आया है बराबर आधा कल्प हम पुण्यात्मा ही थे, फिर आधा कल्प पाप आत्मा बने, अभी पुण्यात्मा बनना है. రాముడంటే శివబాబా నిరాకారుడు అని తెలుసుకున్నాం కదా మనం. ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు కదా, బ్రహ్మ ముఖవంశవళి బ్రాహ్మణులుగా అయ్యాం మనము. మన బుద్ధిలో వచ్చింది నిజంగా అర్ధకల్పం మేమే పుణ్యాత్మగా ఉండేవాళ్ళం, మరలా అర్ధకల్పం పాపాత్మ అయిపోతూ వచ్చాం, ఇప్పుడు పుణ్యాత్మగా తయారు కావాలి. कितना पुण्यात्मा बने हैं वो हर एक अपने दिल से पूछे. అయితే బాబా పిల్లలయ్యాక అర్థమైంది మనకి, ఇప్పుడు పుణ్యాత్మగా తయారయ్యే దిశ వైపు మనం వెళ్ళాలి అని. అయితే ఎంత పుణ్యాత్మగా తయారయ్యాం ఇప్పటి వరకు మనం? ప్రతి ఒక్కరూ ఎవరి మనసులో వాళ్ళు అది ప్రశ్నించుకుంటూ ఉండాలి. పాప ఆత్మ సే పుణ్యాత్మ कैसे बनेंगे, वो भी बाप ने समझाया है. పాప ఆత్మ నుండి పుణ్య ఆత్మగా ఎలా తయారవుతాము అది కూడా బాబా మనకు అర్థం చేయించారు. ఈ यज्ञ तप आदि से तुम पुण्यात्मा नहीं बनेंगे, वो है भक्ति मार्ग से कोई भी मनुष्य పుణ్యాత్మ नहीं बनते. యజ్ఞాలు తపస్సులు చేయటం వల్ల పుణ్యాత్మ కాలేరు, అది భక్తి మార్గము అని చెప్తున్నారు బాబా. अभी तुम बच्चे समझते हो हम पुण्यात्मा बन रहे हैं, असली मत से पापात्मा बनते बनते सीढ़ी उतरते ही आए हैं. कितना समय हम पुण्यात्मा बनते व सुख का वर्षा लेते, ये किसको पता नहीं है. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, మేము పుణ్యాత్మగా తయారవుతున్నాము. భక్తి మార్గంలో పుణ్యాత్మ కాలేకపోయారు, దాన పుణ్యాలన్నీ చేశారు, కానీ ఇప్పుడు పుణ్యాత్మగా తయారవుతున్నాము. ఆ శ్రీమతం మీద నడిచి పాపాత్మనే అవుతూ మెట్లు దిగిపోతూనే వచ్చాము ఇన్ని రోజులు. బాబా చెప్తున్నారు, ఎంత సమయం పుణ్యాత్మ అవుతున్నాము ఈ డ్రామాలో, మరియు సుఖ వారసత్వం ఎంత సమయం మనం అనుభవిస్తున్నాము ఇది ఎవరికి కూడా తెలియదు. अब बाप को याद तो सभी मनुष्य करते हैं, उनको ही परम पिता परमात्मा कहते हैं. ब्रह्मा विष्णु शंकर को परमात्मा नहीं कहेंगे और किसको परमात्मा नहीं कह सकते हैं. भले इस समय तुम प्रजापिता ब्रह्मा कहते हो, परंतु प्रजापिता को कभी भक्ति मार्ग में याद नहीं करते हैं. याद सभी फिर भी निराकार बाप को ही करते. ओ गॉड फादर, ओ भगवान अक्षर ही निकलते हैं. బాబా చెప్తున్నారు, బాబానే మానవులందరూ పిలుస్తూ ఉంటారు, జ్ఞాపకం చేస్తూ ఉంటారు, అతనినే పరంపిత పరమాత్మ అని అంటాము. బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా పరమాత్మ అనడానికి వీల్లేదు, ఇంకెవరిని కూడా పరమాత్మ అని చెప్పరు. భలే ఈ సమయంలో ప్రజాపిత బ్రహ్మ అని అంటున్నాము, మన ఎదురుగా ఉన్నారు సంగమయుగంలో, కానీ ప్రజాపితను కూడా ఈ బ్రహ్మను కూడా ఎప్పుడూ భక్తి మార్గంలో పిలవరు, జ్ఞాపకం చేయరు బ్రహ్మను. ఇంతమంది దేవతల మహిమ చేస్తున్నప్పటికీ కూడా, బ్రహ్మ యొక్క మహిమ కూడా భక్తి మార్గంలో ఉన్నప్పటికీ కూడా, కష్టం వచ్చేటప్పటికీ
జ్ఞాపకం చేయడం ఎంతైనా నిరాకారుడు బాబానే జ్ఞాపకం చేసి పిలుస్తూ వస్తున్నాం భక్తి మార్గంలో. ఓ గాడ్ ఫాదర్ అని, ఓ భగవంతుడా అని పదాలు వస్తున్నాయంటే అది అతని కోసమే, నిరాకారుడు కోసమే. ఎక్కువ యాద్ करके ఆ ఒక్క నిరాకారుణ్ణి పిలుస్తూ వస్తున్నాం మనం. मनुष्य अपने को गॉड फादर कह ना सके, ना ही ब्रह्मा विष्णु शंकर अपने को गॉड फादर कह सकते हैं। उनके शरीर का नाम तो है ना ये कि गॉड फादर है, उनको अपना शरीर नहीं है। మానవులు తమను తాము గాడ్ ఫాదర్ అని చెప్పుకోలేరు. బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా తమను తాము గాడ్ ఫాదర్ అని చెప్పుకోలేరు. ఎందుకంటే వారి శరీరం యొక్క పేర్లవి బ్రహ్మ, విష్ణు, శంకర అనేది కదా. ఒక్క గాడ్ ఫాదర్ నిరాకారుడు, అతనికి మాత్రమే శరీరం లేదు. శరీరం యొక్క పేరు కాదు అతనిది. भक्ति मार्ग में भी शिव की बहुत पूजा करते हैं। अभी तुम बच्चे जानते शिव बाबा इस शरीर द्वारा हमसे बात करते हैं। बच्चों कितना प्यार से कहते, समझते मैं सर्व का पतित पावन सद्गति दाता हूँ। ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు, శివ్ బాబా ఈ శరీరం ద్వారా మనతో మాట్లాడుతున్నారు, బ్రహ్మ తనువు ద్వారా ఏమని, ఓ పిల్లలారా అని ఎంత ప్రేమగా చెప్తూ ఉన్నారు బాబా. నేను సర్వుల పతిత పావనుడను, సద్గతి దాతను. ఇది బాబా మహిమ. మనుషులు కూడా ఈ మహిమ చేస్తూ ఉంటారు కదా, కానీ వారికి ఈ విషయం తెలీదు. 5000 సంవత్సరాల తర్వాతే భగవంతుడు వస్తూ ఉంటారు పావనంగా చేయటానికి. జరూర్ జబ్ కలియుగ్ కా అంత్ హోగా తभी तो आएंगे। अब भी कलयुग का अंत है तो जरूर अब आया हुआ है। తప్పకుండా కలియుగ అంత్యము వచ్చినప్పుడే అతడు వస్తారు. ఇప్పుడు ఇప్పుడు కలియుగ అంతిమమే నడుస్తుంది, అందుకే తప్పకుండా అతడు వచ్చి ఉంటారు అనేది ప్రపంచానికి తెలియాల్సిన విషయం, తెలియని విషయం. ఇప్పుడు तुमको कृष्ण नहीं पढ़ाते, श्रीमत मिलती है। श्रीमत कोई कृष्ण की नहीं है। ఇక్కడ కృష్ణుడు చదివించటం లేదు మీకు. శ్రీమతము కృష్ణుడు ఇచ్చేటటువంటిది కాదు కదా. గీతలో శ్రీమద్ భగవద్ గీత అని ఏదైతే చెప్పారో ఆ శ్రీమతము అనేది కృష్ణుడిది కాదు. కృష్ణుకి ఆత్మ, कृष्ण की आत्मा भी श्रीमत से सो देवता बनी थी, फिर 84 जन्म लेते, अब तुम अश्रीमत के बने हो. శ్రీమతంపై నడిచి కృష్ణుని ఆత్మ కూడా దేవతా పదవిలోకి చేరుకున్నారు, దేవత అయ్యారు. అంతేకాని కృష్ణుడు శ్రీమతం ఇవ్వలేదు ప్రపంచానికి. భగవంతుడు శ్రీమతం ఇస్తే ఆ శ్రీమతం పైన నడిచి శ్రీకృష్ణుడు ఇలా తయారయ్యారు దేవతగా. తర్వాత 84 జన్మలు తీసుకొని మీరు కూడా అందరూ అశ్రీమతంపై నడిచేవారుగా తయారైపోయారు. దేవతల నుండి అశ్రీమతం మీదికి వచ్చేసాం కృష్ణుడు, ఆ వెనుక మనమందరూ కూడా. బాప్ कहते मैं आता ही तब हूँ जब तुम्हारा చక్ర పూరా होता. ఇలా ఎప్పుడైతే దిగిపోతున్నామో మనము, శివ బాబా చెప్తున్నారు ఈ చక్రము, మీ యొక్క ఈ చక్రము పూర్తవుతుంది కదా, అప్పుడు నేను వస్తున్నాను అని చెప్తున్నారు బాబా. तुम जो शुरू में आए थे अब जजड़ीभूत अवस्था में हो। झाड़ पुराना जजड़ीभूत होता है तो सारा झाड़ ऐसा हो जाता है. మీరు ఎప్పుడైతే ప్రారంభంలో వచ్చారో, ప్రారంభంలో వచ్చినప్పుడు ఎలా ఉండేది వృక్షము ఈ చక్రంలో మీరు మొదలైనప్పుడు, ఇప్పుడు శిథిలావస్థకి వచ్చేసారు. ఈ సృష్టి వృక్షము పాతది అయిపోయింది, శిథిలావస్థకు వచ్చేసింది. మొత్తం వృక్షమే అలా అయిపోయింది కదా. బాప్ సమझाते तुम्हारे तमो प्रधान बनने से सब तमो प्रधान बन गए हैं. బాబా చెప్తున్నారు ఈ వృక్షంలో మీరు తమో ప్రధానం కావడంతో మీ వెనుక సృష్టి అందరూ కూడా తమో ప్రధానంగా అయిపోయారు. ये मनुष्य सृष्टि का वेराइटी धर्मों का झाड़ है, इसको उल्टा झाड़ कहते हैं.
इसका बीज ऊपर में है, उस बीज से ही सारा झाड़ निकलता है. మనిషి कहते भी है गॉड फादर. మానవ సృష్టి వృక్షము, వేరేటి ధర్మాలతో ఉన్న వృక్షము. దీనిని ఉల్టా వృక్షము అని అంటారు, తలక్రిందుల వృక్షము. దీని బీజము శివబాబా పరంధామంలో ఉంటున్నారు. దీని బీజం, ఈ వృక్షం యొక్క బీజము పైన ఉంటుంది, వృక్షము కిందకు ఉంది. ఇది సాకారి లోకంలో. బీజమైన బాబా నుండి వృక్షమంతా వస్తుంది అని చెప్తున్నారు బాబా. అందుకే అతనినే గాడ్ ఫాదర్ అని పిలుస్తారు మానవులు. आत्मा के थे आत्मा का नाम, आत्मा ही है, आत्मा शरीर में आती तो शरीर का नाम रखा जाता है. खेल चलता है, आत्माओं की दुनिया में खेल नहीं चलता, खेल की जगह ही ये है. బాబా చెప్తున్నారు, ఆత్మ చెప్తుంది. ఆత్మ యొక్క పేరు ఆత్మ అని అంటాం మనము. ఆత్మ శరీరంలో వచ్చాక పేరు పెడతాం కదా, అది శరీరానికి పేరు పెట్టుకుంటున్నాం అన్నమాట. ఆత్మ శరీరంలో వస్తుంది, పేరు పెడతాము శరీరానికి. ఆట నడుస్తుంది ఇక్కడ, జన్మలో రావడం, రోల్ ప్లే చేయడం. అదే ఆత్మల ప్రపంచం. పరంధామంలో ఉన్నప్పుడు ఆట ఏమీ నడవదు అక్కడ. ఆట నడిచే జాగా సాకారి లోకం ఒక్కటే. नाटक में रोशनी आदि सब होती है, बाकी जहाँ आत्माएं रहती वहाँ सूर्य चांद नहीं, ड्रामा का खेल नहीं चलता है. रात दिन यहाँ होते हैं, सूक्ष्म वतन व मूल वतन में रात दिन नहीं होते. कर्म क्षेत्र ये है, इसमें मनुष्य अच्छे कर्म भी करते, बुरे कर्म भी करते हैं. బాబా చెప్తున్నారు, నాటకము అంటే లైటింగ్ అన్నీ పెట్టుకుంటారు కదా, స్టేజ్ ఉంటుంది, దానికి లైటింగ్ ఉంటుంది, అక్కడ ఆట నాటకము అనేది నడుస్తుంది కదా. అదే మాదిరిగా ఇక్కడ కూడా సాకార లోకంలో సూర్య చంద్ర నక్షత్రాలు, ఈ లైట్స్ ఉన్నాయి, స్టేజ్ ఇది, ఇక్కడే ఆట నడుస్తుంది. ఆత్మలు ఉండే లోకం పరంధామం, అక్కడ సూర్యుడు చంద్రుడు లేరు, డ్రామా ఆట నడవదు అక్కడ. రాత్రి పగలు ఇక్కడే ఏర్పడుతుంది. సూక్ష్మలోకంలో కానీ మూలవతనము పరంధామంలో కానీ రాత్రి పగలు ఏర్పడవు, ఆట అక్కడ నడవదు. అందుకే కర్మక్షేత్రం అని దీన్ని అంటాం. సాకారి లోకమే కర్మక్షేత్రము. ఎక్కడైతే నాటకము ఆట నడుస్తుందో ఇది కర్మక్షేత్రం. ఈ కర్మక్షేత్రంలో వచ్చిన తర్వాతనే మానవులు మంచి కర్మలు చెడు కర్మలు అని చేస్తూ ఉంటారు. सती त्रेता में अच्छे कर्म होते क्योंकि वहाँ 5 विकार रूपी रावण का राज्य ही नहीं. సత్యయుగము త్రేతాయుగము నడిచినప్పుడు అందరూ కూడా మంచి కర్మలే చేస్తారు అక్కడ. ఎందుకంటే అక్కడ వికారాలనే రావణుని యొక్క రాజ్యమే ఉండదు. రావణుని యొక్క ప్రభావం, వికారాల యొక్క ప్రభావం ఉండదు కాబట్టి మంచి కర్మలే చేస్తాము. बैठ कर्म अकर्म विकर्म का राज बताते. कर्म तो करना ही है, ये कर्म क्षेत्र है. బాబా కూర్చొని సంగమేగల మనకు కర్మ అకర్మ వికర్మ యొక్క రహస్యం వినిపిస్తున్నారు. కర్మ అయితే చేయవలసిందే, ఇది కర్మక్షేత్రము. सतयुग में जो मनुष्य कर्म करते वो अकर्म हो जाता है, वहाँ रावण राज ही नहीं, उनको हेवन कहा जाता है. इस समय हेवन है ही नहीं. కర్మ వదిలి ఉండడానికి లేదు కర్మక్షేత్రం అన్న తర్వాత. కాకపోతే సత్యుగంలో ఉండే మానవులు ఏదైతే కర్మ చేస్తారో అది అకర్మగా జరుగుతుంది. అంటే పూర్వజన్మ నుండి తెచ్చుకున్న పుణ్యఫలాన్ని తింటూ ఉంటారు. సంపాదన చేసే కర్మ ఉండదు అక్కడ. అంటే పుణ్యము ఎలా వస్తుంది, యోగం చేయాలా, జ్ఞానం చేయాలా, భక్తి చేయాలా, దాన ధర్మాలు చేయాలా అనే అవసరం అక్కడ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ పూర్వజన్మల నుండి తెచ్చుకున్న అనంతమైన పుణ్యఫలం తింటూ ఉంటారు వాళ్ళు. ఆ కర్మ అంటే తినేటటువంటి కర్మలో జమ అయ్యేది ఉండదన్నమాట. అలాగని పాపం జరగదు వాళ్ళ ద్వారా. అలానే జమ అయ్యే పుణ్యకర్మలు, దాన ధర్మాలని ఇవేమీ అవసరం ఉండదు అక్కడ.
అందుకే అది అకర్మ. वहाँ रावण राज्य ही नहीं उनको हेवेन कहा जाता है. అక్కడ రావణ రాజ్యమే ఉండదు వికర్మ జరగడానికి కూడా. అంటే సంపాదన ఉండదు, అప్పు తయారవ్వదు, మైనస్ అవ్వదు. అలాగని సంగమయుగంలో ప్లస్ చేసుకొని సంపాదించుకొని వెళ్ళినట్టు అక్కడ కర్మల్లో సంపాదన కూడా జమ అవ్వదు సత్యయుగం త్రేతాయుగంలో. అలా అని మైనస్ కూడా ఏర్పడదు. అంటే అప్పులు కూడా ఉండవు. అందుకు అది అకర్మ. అక్కడ రావణ రాజ్యమే ఉండదు వికర్మలు జరగడానికి. హెవెన్ అంటారు దాన్ని. ఈ సమయంలో హెవెన్ स्वर्गम అనేది లేదు. सत्युग में एक ही भारत था और कोई खंड नहीं था. हेवनली गॉडफादर कहते हैं, तो బాబ్ జరూర్ హెవెన్ ही రచింగే. సత్యయుగంలోకి భారతదేశం ఉండేది, ఇంకే ఖండాలు ఉండేవి కాదు. స్వర్గ రచయిత అంటూ ఉంటాము బాబాను. తప్పకుండా అతడే స్వర్గాన్ని రచిస్తారు కదా! ये सब नेशन वाले जानते हैं कि भारत का प्राचीन देश है. అన్ని దేశాల వాళ్ళు ఒప్పుకునే విషయం ఇది. భారతదేశమే ప్రాచీన దేశము అని. पहले पहले सिर्फ भारत ही था, ये कोई नहीं जानते. अभी तो नहीं है ना. ये है ही 5000 वर्ष की बात. మొట్టమొదట కేవలం భారతదేశమే ఉండేది అనేది ఎవరికీ తెలియని విషయము. బాబా చెప్తున్నారు, ఇప్పుడు కాదు కదా, 5000 సంవత్సరాల యొక్క విషయం ఇది మనం చెప్తున్నాము. कहते भी है क्राइस्ट से 3000 वर्ष पहले भारत है विंता. रचयिता जरूर रचना करेंगे. तमो प्रधान बुद्धि होने कारण इतना भी नहीं समझते. బాబా చెప్తున్నారు, క్రీస్తు పూర్వము 3000 సంవత్సరాలలోని ఇదే భారతదేశంలో హెవెన్ ప్యారడైజ్ ఉండేది అని కూడా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ హెవెన్ లేదు కదా. భారత భూమి మీద స్వర్గం అనేది లేదు, ఒకప్పుడు ఉండేది. రచయిత బాబాయే తప్పకుండా ఇటువంటి రచన రచిస్తారు. అందుకే కదా హెవెనలీ గాడ్ ఫాదర్ అని మహిమ చేశారు, స్వర్గాన్ని రచించేవాడు అని. కానీ తమ ప్రధాన బుద్ధి అయిపోయిన కారణంగా ఈ మాత్రం విషయాలు కూడా అర్థం కావటం లేదు మనుషులకు. భారత్ తో సబ్సే ऊंच खंड है, पहली बिरादरी है మనుష్య సృష్టికి, ये भी ड्रामा बना हुआ है. భారతదేశమే అన్నింటికన్నా ఉన్నతమైన ఖండము. మొట్టమొదట మానవ సృష్టి కవాంశం ఇక్కడి నుండే ప్రారంభం అవుతుంది, భారతదేశం నుండి. ఇది కూడా ड्रामा ఇలా తయారై ఉంది. షౌకార్ गरीबों को मदद करते, ये भी चला आता है. भक्ति मार्ग में भी షౌకార్ गरीबों को दान करते हैं. ధనవంతులు ఉన్నారనుకోండి, వారికంటే పేదలుగా ఉన్న వారికి సహయోగం ఇస్తూ ఉంటారు. ఇది సిస్టమ్, సంప్రదాయం అనేది నడుస్తూ వస్తుంది కదా. కాబట్టి భక్తి మార్గంలో కూడా ధనవంతులు పేదలకి దాన ధర్మాలు చేస్తూ వచ్చారు. परंतु ये है पतित दुनिया, तो जो कुछ भी दान पुण्य करते पतित ही करते हैं. जिसको दान करते वो भी पतित हैं. पतित पतित को दान करेंगे, उनका फल क्या पाएंगे. बल कितना भी दान पुण्य करते आए फिर भी गिरते आए हैं. బాబా చెప్తున్నారు, ఇక్కడ ఉండేది పతిత ప్రపంచము. ఏమేమైతే దానము చేస్తున్నారో పతిత మైనటువంటి కృతియే చేస్తున్నారు. అంటే దేహాభిమానంతోని నేను ఇస్తున్నాను, భ్రాంతితోని చేస్తూ ఉంటారు. పతిత కర్మే అవుతుంది దానం చేస్తున్నది. దానము తీసుకునేవారు కూడా ఎవరికి దానం చేస్తున్నారో, తీసుకుంటున్నారో ఎవరి దానం, వాళ్ళు కూడా పతితులుగానే ఉంటున్నారు, పతిత కార్యాల్లోనే ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ విధంగా భక్తి మార్గం ప్రారంభమైన దగ్గర నుండి కూడా పతితులకు దానం చేసుకుంటూ వస్తున్నాము. దాని ఫలితం ఏం తయారవుతుంది. అందుకే భలే ఎన్ని దాన ధర్మాలు చేస్తూ వచ్చిన భక్తి మార్గంలోని కిందకు దిగుతూనే వచ్చాము, మెట్లు కిందకు దిగుతూనే వచ్చాము. వాటి వలన పైకైతే వెళ్ళలేదు.
భారత్ జైసా దాని ఖండ్ और कोई नहीं होता. భారతదేశం లాంటి దాని ఖండము ఇంకేది ఉండదు. దాన ధర్మాలు ఎక్కువగా చేసేవారు భారతీయులే. इसमें तुम्हारा जो भी तन मन धन है सब इसमें स्वाहा करते. इनको कहा जाता है राजस्व अश्वमेध अविनाशी జ్ఞాన యజ్ఞ. బాబా చెప్తున్నారు భక్తిలో ఎన్నో చేసినా దిగిపోతూ వచ్చారు కదా, దాన పుణ్యాలు చేసినా. ఎక్కేది ఎప్పుడు ఎక్కుతున్నాం? బాబా యజ్ఞంలో మనం దానం చేస్తున్నప్పుడే. ఈ సమయంలో మీ తన మన ధనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ యజ్ఞంలో స్వాహా చేస్తున్నారు. దీనిని రాజస్వ అశ్వమేధ అవినాశి జ్ఞాన యజ్ఞం అని చెప్తారు. आत्मा की थी ये जो पुराना शरीर है इनको भी यहाँ स्वाहा करना, क्योंकि तुम जानते हो सारी दुनिया के मनुष्य मात्र इसमें स्वाहा होते, इसलिए हम क्यों नहीं खुशी से बाबा पर बलि चढ़ जाए. ఆత్మ చెప్తుంది పాత శరీరం అయిపోయింది, దీనిని కూడా ఇక్కడే నేను స్వాహ చేసేస్తాను అనిపిస్తుంది కదా. బాబా యజ్ఞంలో స్వాహ అయిపోవాలి ఈ శరీరం. ఎందుకంటే మీరు తెలుసుకున్నారు ఇప్పుడు నడుస్తున్న రోజులు ఎటువంటివి అంటే ప్రపంచంలో ఉన్న మానవ మాత్రులందరూ స్వాహా అయిపోతారు ఈ యజ్ఞంలో. అందుకని ఈ వినాశనము అగ్నిలో ఈ యజ్ఞంలో అందరూ కూడా ఒక్కొక్కరు పాత శరీరం సహా చేసి వెళ్ళిపోవలసిందే అని మనకు తెలిసింది. కాబట్టి ఇప్పుడే మనం జీవించి ఉన్న సమయంలోని ఖుషిగా బాబా మీద ఎందుకు బలి అయిపోకూడదు? శరీరము స్వహ అయిపోయాక ఆ స్టేజ్ స్వహ అయిపోయే స్టేజ్ వచ్చినప్పుడు మనము రియలైజ్ అయినా అప్పుడేం చేసుకోలేము. అందుకే బాబా చెప్తున్నారు ముందుగానే మీరు ఖుషిగా ఎందుకు బలి అవ్వకూడదు. ఇంకెన్ని రోజులు లేదు, ఎప్పటికైనా స్వాహాయ అని అర్థమయ్యకముందే बलि कावच करे, इसलिए हम क्यों नहीं खुशी से बाबा पर बलि चढ़ जाइए. आत्मा जानती हम बाप को याद करते, कहते भी आइए बाबा आप जब आएंगे तो हम बलिहार जाएंगे, क्योंकि अब हमारे बलिहार जाने से आप फिर 21 जन्म के लिए बलिहार जाएंगे. ये सौदागरी है. ఆత్మకు తెలుసు మనము బాబాను జ్ఞాపకం చేస్తున్నాము సంగమయుగంలో. చెప్తూ ఉన్నారు కూడా పిల్లలు, భక్తి మార్గం నుండి కూడా చెప్పారు ఏమని, బాబా మీరు ఎప్పుడు దిగి వస్తారో, బాబా అని తెలియదు కదా తండ్రి, మీరు ఎప్పుడు దిగి వస్తారో మీ పైన బలి అయిపోతాము అని భక్తి మార్గం నుండి అంటూ వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు మనం బలి అయితే ఆయన వచ్చినప్పుడు అతన్ని తెలుసుకొని భగవంతుడి పైన బలి అయితే పిల్లలు ఏమంటున్నారు, మీరు మళ్ళీ మా పైన 21 జన్మల వరకు బలి అవుతారు బాబా, మేము ఇప్పుడు బలి అయిపోతే మీ పైన. ఇది వ్యాపారం కదా బాబాకు మనకు మధ్య. हम आप पर बलिहार जाते हैं तो आप भी तो 21 बार बलिहार जाते. ఏంటి వ్యాపారం మనకు బాబాకు మధ్య? పిల్లలు చెప్తున్నారు బాబా మేము మీ పైన బలి అయిపోతే ఒక్క జన్మ, మీరు కూడా 21 జన్మలు మా పైన బలి అయిపోతున్నారు. बाप कहते जब तक तुम्हारी आत्मा पवित्र नहीं बनी तब तक हम बलिहारी स्वीकार नहीं करते. అయితే బాబా చెప్తున్నారు మీరు బలి అయిపోతున్నారు రైటే, కానీ మీ ఆత్మ పవిత్రంగా తయారు కానంత వరకు మీ బలిహారాన్ని నేను స్వీకరించను అని చెప్తున్నారు బాబా. బాప్కైతే మామేకం యాద్ కరో తో ఆత్మ ప్యూర్ బన్ జాయేగా. అంటే మనం పరిహారం అయ్యేదానికి ఫలితం ఉండదా అంటే భక్తి మార్గంలాగా అయిపోతుందన్నమాట. ఎంతకి అంత 16 రెట్లు ప్రాప్తి రాదు. మనం ఇంటర్నల్గా ప్యూర్ అవుతూ ఉంటే పవిత్రమైన స్థితి మంది తయారవుతూ ఉంటే అప్పుడు మన బలిహారానికి ఫుల్ రిజల్ట్ మనకి అంటే పూర్తిగా బాబా స్వీకరిస్తూ పోతారు మన బలిహారాన్ని.
బాప్ कहते हैं మామేకం యాద్ కరో తో ఆత్మ ప్యూర్ బన్ జాయేగా. బాబా చెప్తున్నారు నన్నొక్కడిని జ్ఞాపకం చేస్తూ ఉంటే మీ ఆత్మ పవిత్రంగా తయారైపోతుంది. बाप को भूलने से तुम कितने पति दुखी हुए हो, मनुष्य दुखी होते तो फिर शरणागति लेते, अभी तुम 63 जन्म से बहुत दुखी हुए हो। एक सीता की बात नहीं है, सब सीताएं जो भी मनुष्य मात्र हैं। బాబా చెప్తున్నారు, బాబాను మరవడం వల్ల మీరెంత పతితులుగా, దుఃఖితులుగా అయిపోయారు. మానవులు దుఃఖితులైపోయినప్పుడు శరణాగతి తీసుకుంటారు కదా! శరణు ఆశిస్తారు ఎవరి నుండైనా. అలా మీరు కూడా 63 జన్మల నుండి చాలా దుఃఖితులైపోయారు. ఇప్పుడు రాముని యొక్క శరణులోకి వచ్చారు. ఒక సీత యొక్క విషయం కాదు. ఆత్మలందరూ సీతలే, మానవ మాత్రులందరూ కూడా। रामायण में तो कहानी लिख दी, सीता को रावण ने शोक वाटिका में डाला। वास्तव में बात सारी इस समय की है, सभी रावण अर्थात 5 विकारों की जेल में ही, इसलिए दुखी हो पुकारते हमको इनसे छुड़ाओ। एक की बात नहीं। రామాయణం యొక్క కథ రాశారు, సీతను రావణాసురుడు శోకవాటికలో వేసాడు తీసుకుని వెళ్ళి అని. మన భాషలో శోకవాటిక, అక్కడైతే రామాయణంలో అశోకవాటిక అని రాశారు దానికి. రావణ రాజ్యంలో అశోకవాటిక ఎక్కడ ఉండదు చెప్పండి. శోకవాటిక అని బాబా అంటారు దీన్ని. వాస్తవానికి ఈ సమయంలో అంటే మన పునర్జన్మల కథలో జరిగే కథ, చరిత్ర అదే రామాయణం రాశారు అని చెప్తున్నారు బాబా. అంటే అందరూ మనము ఆత్మలము పంచవికారాలనే జైల్లో పడిపోయాం. ఇదే సీత శోకవాటికలో చిక్కుకోవడం అంటే. అందుకే దుఃఖిగా పిలుస్తున్నారు రాముణ్ణి, భగవంతుడా రండి, మమ్మల్ని విడిపించండి రావణ జైలు నుండి అని. ఒక్క సీత యొక్క విషయం కాదు కదా ఇది, అందరి యొక్క విషయం ఇది. బాప్ సమझाते सारी दुनिया रावण की जेल में, రావణ్ రాజ్య హేన. ఒకరిద్దరు కాదు, ప్రపంచమంతా రావణ జైల్లో ఉంది ఇప్పుడు. రావణ రాజ్యము అని అంటాం కదా. कहते भी है राम राज्य चाहिए। गांधी ने भी कहा, सन्यासी कभी ऐसे नहीं कहेंगे कि राम राज्य चाहिए, भारतवासी ही कहेंगे। इस समय आदि सनातन देवी देवता धर्म है नहीं, और ब्रांचेस है। सत्यगत था, एक ही आदि सनातन देवी देवता धर्म था, अभी वो नाम ही बदला हुआ है। अपने धर्म को भूल फिर और धर्म में कन्वर्ट होते जाते हैं। రామరాజ్యం కావాలి అని కూడా అడుగుతూ ఉంటారు మనుషులు. రామరాజ్యం రావాలి అనుకుంటూ ఉంటారు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ రావణ రాజ్యం ఉంది అనే కదా. గాంధీజీ కూడా రామరాజ్యం రావాలి అనేవారు. సన్యాసులు ఎప్పుడు కూడా రామరాజ్యం రావాలనే మాట ఎక్కువగా ఉపయోగించరు. వాళ్ళు ఎప్పుడు ముక్తి మోక్షము అని అంటూ ఉంటారు. భారతవాసీలే అంటే ఆది సనాతన దేవి దేవత ధర్మంలో ఒకప్పుడు ఎవరైతే ఉండేవారో రామరాజ్యంలో, వారి నోటి నుండి వస్తుంది రామరాజ్యం రావాలి భారతదేశంలో అని. ఈ సమయంలో ఆది సనాతన దేవి దేవత ధర్మం అనేది లేదు. ఇతర ధర్మాలు అనే బ్రాంచెస్, కొమ్మలు ఉన్నాయి. ఇతర ధర్మాలనే కొమ్మలు. దేవతా ధర్మం అనే కాండము లేదు. సత్యయుగంలో ఉండేది ఒకే ఆది సనాతన దేవి దేవత ధర్మము. ఇప్పుడు కూడా ఆ ధర్మానికి చెందిన ఆత్మలే మనందరం ఇక్కడ పునర్జన్మల్లో ఉన్నాం. కానీ పేరు అది లేదు కదా, దేవతా ధర్మము అని, హిందూ అని చెప్పుకుంటున్నారు ఇప్పుడు. తమ ధర్మాన్ని తాము మర్చిపోయి దేవతా ధర్మంలో ఒకప్పుడు ఉండేవారు భారతీయులే. తమ ధర్మాన్ని తాము మర్చిపోయి ఇతర ధర్మాల్లో కన్వర్ట్ అయిపోతున్నారు అని చెప్తున్నారు బాబా. मुसलमान आए, कितने हिंदुओं को अपने धर्म में कन्वर्ट कर लिया। क्रिश्चियन धर्म में भी बहुत कन्वर्ट हुए हैं, इसलिए भारतवासियों की जनसंख्या कम हो गई है। नहीं तो भारतवासियों की जनसंख्या सबसे ज्यादा होनी चाहिए। अनेक धर्मों में कन्वर्ट हो गए हैं। ముసల్మాన్లు వచ్చారు చూడండి, ద్వాపర యుగం నుండి ఒక్కొక్క ధర్మం ప్రవేశించారు కదా. ఎప్పుడైతే ముసల్మాన్ ధర్మం వచ్చిందో అప్పుడు భారతవాసీలు దేవతా ధర్మంలో ఉన్నవారు. అంటే ఇప్పుడు ఏదైతే హిందువులని చెప్పుకుంటున్నామో, హిందువుల నుండి ఎంతమంది కన్వర్ట్ అయిపోయారా ముసల్మాన్ ధర్మంలో?
తర్వాత క్రిస్టియన్ ధర్మం వచ్చినప్పుడు కూడా చాలామంది దానిలో కన్వర్ట్ అయిపోయారు. అందుకే భారతవాసీల జనసంఖ్య తగ్గిపోయింది. లేకపోతే భారతవాసీల జనసంఖ్య అందరికంటే ఎక్కువ ఉండాల్సిందసలు. హిందూ ధర్మం యొక్క జనసంఖ్య. కానీ అంత సంఖ్య లేకపోవటానికి కారణము అనేక ధర్మాలలో కన్వర్ట్ అయిపోయారు అని చెప్తున్నారు బాబా. बाप कहते तुम्हारा जो आदि सनातन देवी देवता धर्म है वो सबसे ऊंचे सतो प्रधान थे, अब वही बदलकर फिर तमो प्रधान बने हैं. బాబా చెప్తున్నారు మీ యొక్క ఆది సనాతన దేవి దేవత ధర్మము అన్ని ధర్మాల కన్నా ఉన్నతమైనది, సత్వప్రధానంగా ఉండేది. అదే మారిపోతూ తమ ప్రధానంగా అయిపోయింది దేవతా ధర్మము. अब तुम बच्चे समझते ज्ञान सागर पतित पावन जिसको बुलाते वही सम्मुख पढ़ा रहे, वो ज्ञान का सागर प्रेम का सागर है. क्राइस्ट की ऐसी महिमा नहीं करेंगे. कृष्ण को ज्ञान का सागर पतित पावन नहीं कहा जाता है, सागर एक होता है. బాబా చెప్తున్నారు, ఇప్పుడు పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు. జ్ఞానసాగరుడు పతిత పావనుడు అని ఎవరినైతే పిలుస్తున్నామో అతడే మన సమ్ముఖంగా కూర్చొని చదివిస్తూ ఉన్నారు. అతడు జ్ఞానసాగరుడు, ప్రేమ సాగరుడు. క్రైస్ట్ యొక్క ఆత్మకు ఈ మహిమ చెయ్యము మనము. కృష్ణునికి చేయగలమా? కృష్ణుడు కూడా జ్ఞానసాగరుడు, పతిత పావనుడు కాదు. సాగరుడు, సాగరం అనేది ఒకటి ఉంటుంది. అలా భగవంతుడు ఒక్కడినే సాగరము అని మహిమ చేయగలం. అది నీళ్ళతో ఉన్న సముద్రం, అది ఒకటే ఉంటుంది. ఇక్కడ గుణాల విషయంలో సముద్రం బాబా ఒక్కరే. चारों तरफ ऑलराउंड सागर ही सागर है, दो सागर नहीं होते. ये मनुष्य सृष्टि का नाटक है, इसमें सबका अलग अलग पार्ट है. భూమి మీద కూడా సముద్రము ఒకటి చూస్తున్నాం కదా మనం. చుట్టూ ఎటు వెళ్ళినా సముద్రం ఇది ఒకటే. అంతేకాని ఒక చోట ఒక సముద్రం, ఇంకో చోట ఇంకో సముద్రం అలా ఉండదు కదా. రెండు సముద్రాలు అయితే లేవు కదా. భలే పేర్లు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి పెట్టారు ఈ సముద్రానికి. అరేబియన్, పసిఫిక్, బంగాళాఖాత్, ఇవన్నీ పేర్లు పెట్టుకున్నాము. కానీ సముద్రం అయితే ఒకటి ఉంటుంది, భూమి చుట్టూ ఉంటుంది అన్నమాట ఇది. అలాగే సాగరుడు అనే మహిమ ఒక బాబాకే ఉంటుంది. ఇది మానవ సృష్టి నాటకము. దీనిలో అందరి పాత్రలు, ఎవరి పాత్రలు వారివి, భిన్న భిన్నమైన పాత్రలు నడుస్తున్నాయి. बाप कहते मेरा कर्तव्य सबसे अलग है, मैं ज्ञान सागर हूँ, मुझे ही तुम पुकारते हे पतित पावन. फिर कहते लिबरेटर. लिबरेट किससे करते? శివ బాబా చెప్తున్నా నా కర్తవ్యము భిన్నమైంది. ఎలాగైతే ఆత్మలు కూడా ఎవరి పాత్రలు వాళ్ళ ఉంటుందో ఈ డ్రామాలో, నా పాత్ర కూడా భిన్నమైనది. నేను జ్ఞాన సాగరుణ్ణి. నన్ను పిలవడం కూడా మీరు పతిత పావన అని పిలుస్తారు, లిబరేటర్ అని పిలుస్తారు. ఇదే నా పాత్ర, పావనంగా చేయడం. లిబరేటర్ అంటే దేని నుండి ముక్తి కలిగిస్తున్నారు ఇది కూడా ఎవరికీ తెలియదు. तुम जानते हैं हम सतीक त्रेता में बहुत सुखी थी, उसको स्वर्ग कहा जाता है, अभी तो वही नरक, इसलिए पुकारते दुख से लिबरेट कर सुखधाम में ले चलो. దేని నుండి ముక్తి కలిగిస్తారు? లిబరేటర్ అంటే అర్థం ఏంటి మీరు తెలుసుకున్నారు. సతయుగం, త్రేతాయుగంలో చాలా సుఖిగా ఉండేవాళ్ళం, స్వర్గం అని చెప్పేవారు దాన్ని. ఇప్పుడైతే నరకంగా అయిపోయింది, అందుకనే పిలుస్తున్నారు. దుఃఖాల నుండి ముక్తి కలిగించి సుఖధామంలోకి తీసుకెళ్ళిపోండి. దేని నుండి ముక్తి కలిగిస్తారు? దుఃఖం నుండి, దుఃఖం యొక్క జన్మల నుండి ముక్తి కలిగించి సుఖధామానికి తీసుకుని వెళ్తారు బాబా. सन्यासी कभी नहीं कहेंगे कि फलाना स्वर्गवासी हुआ, वो फिर कहते पार निर्वाण गया. विलायत में भी कहते लिफ्ट फॉर हेवनली अबोर्ड. समझते गॉड फादर पास गए. हेवनली गॉड फादर कहते बराबर हेवन था, अब नहीं है, हेल के बाद हेवन चाहिए. సన్యాసులు ఎప్పుడు కూడాను వారిలో ఎవరైనా చనిపోతే స్వర్గస్థులయ్యారు అనే మాట ఉపయోగించరు వాళ్ళు ఎక్కువగా. సన్యాసులు ఏంటి ఉపయోగిస్తారంటే నిర్యాణం చెందారు అనే మాట ఉపయోగిస్తారు. స్వర్గస్థులయ్యారనే మాట ఉపయోగించరు సన్యాసి ధర్మంలో. ఎందుకంటే స్వర్గంతో వాళ్ళ సంబంధం లేదు కదా, స్వర్గంలో వచ్చే పాత్ర లేదు వాళ్ళది.
నిర్యాణం చెందడం అంటే నిర్వాణ ధామానికి వెళ్ళారు అనే మాట చెప్పుకుంటారు వాళ్ళు ఎవరైనా చనిపోతే సన్యాస ధర్మంలో. ఎందుకంటే నిర్వాణ ధామంలో ఉండే పాత్రే వాళ్ళది ఉంటుంది. స్వర్గంలో వచ్చే పాత్ర ఉండదు. నిర్వాణ ధామంలో ఉండడం, మళ్ళీ సన్యాసి ధర్మంలో రావడం, మళ్ళీ నిర్వాణ ధామానికి వెళ్ళిపోవడం పాత్ర పూర్తయ్యాక. అందుకే వాళ్ళకి నిర్వాణ ధామమే గుర్తొస్తుంది ఎవరైనా చనిపోతే. విదేశాలలో కూడా ఇతర ధర్మాలలో కూడా ఈ పదం ఉపయోగిస్తారు. ఎవరైనా చనిపోయినప్పుడు లెఫ్ట్ ఫార్ హెవెనలీ అబోర్డ్ అంటే స్వర్గ రచయిత దగ్గరికి వెళ్ళిపోయారు అని. స్వర్గానికి వెళ్ళారు అని. స్వర్గ రచయిత దగ్గర వెళ్ళారు అని. స్వర్గ రచయిత అంటే అతనే గాడ్ ఫాదర్. గాడ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోయారు అని అనుకుంటారు ఇతర ధర్మాలలోని ఎవరైనా చనిపోయినప్పుడు. స్వర్గ రచయిత హెవెనరీ గాడ్ ఫాదర్ అని అంటున్నారు అంటే తప్పకుండా ఒకప్పుడు హెవెన్ ఉండేది ఈ భూమి పైన, స్వర్గం ఉండేది. ఇప్పుడు లేదు. ఇప్పుడున్నది ఏంటి? హెల్, నరకం. దీని తర్వాత మళ్ళీ స్వర్గం తప్పకుండా వస్తుంది. గాడ్ ఫాదర్ కు యహ ఆకర్ హెవెన్ స్థాపన్ కర్నా, అందుకనే గాడ్ ఫాదరు ఈ భూమి మీద వచ్చి స్వర్గ స్థాపన చేయాల్సి ఉంటుంది. ఎప్పుడెప్పుడు నరకం అయిపోతుందో అప్పుడు వచ్చి స్వర్గ స్థాపన చేస్తున్నారు. सूक्ष्म वतन मूल वतन में कोई हेवन नहीं होता है, जरूर बाप को ही आना पड़ता है. సూక్ష్మ వతనంలోని మూలవతనంలోని స్వర్గం అనేది ఉండదు. అందుకు తప్పకుండా బాబాయే ఆ వతనాన్ని వదిలి ఈ వతనంలో స్థూల వతనంలో దిగి రావాల్సి వస్తుంది స్వర్గ స్థాపన చేయటం కోసం. बाप कहते मैं आकर प्रकृति का आधार लेता, मेरा जन्म मनुष्य मुआफिक नहीं है, मैं गर्भ में नहीं आता हूँ, तुम सभी गर्भ में आते हो. బాబా చెప్తున్నారు నేను వచ్చి ప్రకృతిని ఆధారం తీసుకుంటున్నాను అంటే శరీరాన్ని ఆధారం తీసుకుంటున్నాను. నా జన్మ మానవుల మాదిరిగా గర్భంలో ప్రవేశించి జన్మ జరగదు అని చెప్తున్నారు బాబా. మీరందరూ అయితే గర్భం ద్వారా జన్మ తీసుకుంటారు. सतयुग में गर्भ महल होता है क्योंकि वहां कोई विकर्म होता ही नहीं जो सजा भोगी, इसलिए उसको गर्भ महल कहा जाता है. సతయుగంలో గర్భ మహల్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎటువంటి వికర్మలు మీ ద్వారా జరగవు. శిక్ష అనుభవించే అవసరం అక్కడ ఉండదు. గర్భ జైల్లోకి వెళ్ళి శిక్ష అనుభవించాలి అన్నట్టు పాపాలు పట్టుకొని వెళ్ళరు వాళ్ళు చనిపోయేటప్పుడు. మళ్ళీ నెక్స్ట్ జన్మ గర్భ జైల్లోకి వెళ్ళాలి అని. అందుకనే అక్కడ గర్భమహల్ ద్వారానే జన్మ తీసుకుంటారు. వికర్మల బరువు ఉండదు కాబట్టి. यहाँ विक्रम करते जिसकी सजा భోగని పడితే इसलिए గర్భ జైల్ కహా జాతా. ఇక్కడైతే వికర్మలు జరుగుతూ ఉంటాయి మన ద్వారా. ద్వాపరయుగం కలియుగంలో వచ్చేటప్పటికి మన స్థితి ఏమైపోతుంది? వికారాలకు వశం అయిపోతాము. మనకు తెలియకుండానే వికారాలకు వశం అయిపోతాము. వికారాలకు వశమే చేసే కర్మ వికర్మలు జరుగుతాయి. దాని యొక్క శిక్ష అనుభవించడానికి గర్భ జైల్లో వెళ్తాం. ప్రతి జన్మలోని జన్మ తీసుకోవడానికి ముందు గర్భంలో జైల్లో పడినట్టు పడి శిక్ష అనుభవించి వస్తూ ఉంటాం. ఇది గర్భ జైలు అంటారు ఈ రెండు యుగాల్లో. यहाँ रावण राज्य में मनुष्य पाप करते रहते, ये है ही पाप आत्माओं की दुनिया, वो है पुण्यात्माओं की दुनिया स्वर्ग. इसलिए कहते हैं पीपल के पत्ते पर कृष्ण आया, ये कृष्ण की महिमा दिखाते सतयुग में गर्भ में दुख नहीं होता है. బాబా చెప్తున్నారు ఇక్కడ రావణ రాజ్యంలో మానవులు పాపాలే చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉండేది పాపాత్మల ప్రపంచము. సత్యుగము పుణ్యాత్మల ప్రపంచము స్వర్గము. అందుకే కృష్ణుడు గర్భమహల్ నుండి జన్మ తీసుకుంటాడు. అతి సుఖముగా జన్మ తీసుకుంటాడు. కాబట్టి కృష్ణుని యొక్క మహిమ చూపించడం కోసం, కృష్ణుని జన్మ యొక్క మహిమ చూపించడం కోసము రావి ఆకు మీద, మర్రి ఆకు మీద తేలుతూ వచ్చాడు కృష్ణుడు అని చూపించాడు. అంత తేలిగా జన్మ తీసుకున్నాడు గర్భమహల్లో అని అలా చూపించారు శాస్త్రాలు. అంతేగాని నిజంగా ఆకు మీద రారు, నిజంగా సముద్రం మధ్య తేలి రారు.
సముద్రం మధ్య ఆకు ఎంత తేలిగ్గా తేలి వస్తుందో అలా కృష్ణుడు కూడా అంత తేలిగ్గా జన్మ తీసుకుంటాడు. అందుకని గర్వమహల్ అక్కడ అని చెప్పడం కోసం కృష్ణుని జన్మ అలా జరిగినట్టు చూపించారు అని చెప్తున్నారు బాబా. बाप कर्म अकर्म विकर्म की गति समझाते जिसका फिर शास्त्र గీత బనాయా హై. బాబా వచ్చి సంగమయుగంలో కర్మ అకర్మ వికర్మ యొక్క గతి మనకు అర్థం చేయిస్తున్నారు. ఈ విషయాలే తీసుకెళ్ళి గీతాశాస్త్రం తయారు చేశారు. परंतु उसमें शिव भगवान वाच के बदले कृष्ण का नाम डाल दिया. కానీ అక్కడ శివ భగవాన్ వాచ నుండి కృష్ణ భగవాన్ అని రాసేస్తారు. అక్కడ పేరు మార్చేస్తారు కృష్ణుడి పేరు. अब तुम जानते हम बेहद के पाप से बेहद सुख का वर्षा लेते. अभी भारत रावण से श्रापित है इसलिए दुर्गति हो गई. ये बड़ा श्राप भी ड्रामा में नोंदा हुआ है. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు అనంతమైన బాబా నుండి అనంతమైన సుఖ వారసత్వం తీసుకుంటున్నాం మనం. ఇప్పుడు భారతదేశం అయితే సుఖం లేదు, వారసత్వం లేదు, ఇప్పుడు తీసుకుంటున్నాం మనం. కానీ ప్రస్తుతం భారతదేశం శ్రాపితమై ఉంది, రావణ్ నుండి శ్రాపితమై ఉంది. అందుకే దుర్గత పాలైంది భారతదేశం ఇప్పుడు. ఇది రావణుని శాపం యొక్క ప్రభావం. ఈ పెద్ద శాపం మన మీద పడడం కూడా డ్రామాలో ఇమిడి ఉంది అని చెప్తున్నారు బాబా. బాప్ ఆకర్ వర్ దేతే ఆయుష్వాన్ భవ, పుత్రవాన్ భవ, సంపత్తివాన్ భవ. శాపానికి గురై ఉన్న భారతవాసీలు మనం. ఇప్పుడు బాబా వచ్చి మనకు మళ్ళీ వరాలు ఇస్తున్నారు. ఆయుష్వాన్ భవ, పుత్రవాన్ భవ, సంపదవాన్ భవ. ఎన్ని వరాలు ఇస్తున్నారు బాబా మనకి ఇక్కడ. సభీ సుఖ వరస దేతే, అన్ని రకాల సుఖం యొక్క వారసత్వం వరాలు ఇస్తున్నారు ఇక్కడ బాబా. తుమ్కో ఆకర్ పడాతే జిస్ పడాయిసే తుమ్ దేవత బంతే హో. చదివిస్తున్నారు ఇక్కడ బాబా మనకు. ఈ చదువు ద్వారా దేవతలు అవుతున్నాము. ఏ నయి రచన హో రే బ్రహ్మ ద్వారా తుమ్కో బాప్ అప్నా బనాతే హే. బ్రహ్మ ద్వారా శివ బాబా తన సంతానంగా మనల్ని చేసుకోవడంతో ఇది కొత్త రచన ప్రారంభం అవుతుంది, భగవంతుని యొక్క కొత్త రచన. गाया भी जाता है प्रजापिता ब्रह्मा तुम उनके बच्चे ब्रह्मा कुमार कुमारियां बनी हो, दादी से वर्षा बाप द्वारा लेते हो. आगे भी लिया था, अब फिर बाप आया है. बाप के बच्चे तो फिर बाप के पास जाने चाहिए. परंतु गाया हुआ है प्रजापिता ब्रह्मा द्वारा मनुष्य सृष्टि की स्थापना होती ही तो यहाँ होगी ना. ప్రజాపిత బ్రహ్మ అని కూడా శాస్త్రాల్లో మహిమ చేశారు. అతని పిల్లలు అవ్వడం వలన, కొత్త రచన జరగడం వలన అతని పిల్లలు మనందరం ఏమయ్యాం, బ్రహ్మకుమారులుగా తయారయ్యాము. అప్పుడు శివ బాబా భగవంతుడు, మనం బ్రహ్మ పిల్లలైనప్పుడు భగవంతుడు మనకి ఏమవుతున్నారు, తాతయ్య అవుతున్నారు. శివ బాబా అతని నుండి తండ్రి అంటే బ్రహ్మ ద్వారా వారసత్వం తీసుకున్నారు. తాతయ్య ఇచ్చే వారసత్వమే కానీ త్రూ బ్రహ్మ, తండ్రి మధ్యలో ఉన్నారు. తండ్రి ద్వారా తాతయ్య ఇచ్చే వారసత్వం తీసుకుంటున్నాం మనం. ఒకప్పుడు కూడా తీసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ బాబా ఉచ్చరిస్తున్నారు వారసత్వం. బాబాకు పిల్లలు అయ్యాం కాబట్టి బాబా దగ్గర చేరుకోవాలి కదా. బ్రహ్మ ద్వారా, ప్రజాపిత బ్రహ్మ ద్వారా మానవ సృష్టి యొక్క స్థాపన జరుగుతుంది అన్నారు. ఇక్కడే జరుగుతుంది కదా, ఈ లోకంలోనే ప్రజలున్న చోటనే. आत्मा के संबंध में कहेंगे हम भाई भाई है, प्रजापिता ब्रह्मा के संतान बनने से तुम भाई बहन बनते हो. ఆత్మ సంబంధంలో సోదరులమనే చెప్పుకుంటాం పరస్పరం. ప్రజాపిత బ్రహ్మ సంతానంగా తయారయ్యాక సోదరి సోదరులుగా తయారవుతున్నాం మనము అని చెప్తున్నారు బాబా. జీవాత్మ అవుతాం కదా, ప్రజాపిత బ్రహ్మ సంతానం జీవాత్మ రూపంలో. కాబట్టి జీవాత్మ రూపంలో చూసుకున్నప్పుడు స్త్రీ పురుష అనే భేదం వస్తుంది. అప్పుడు సోదరి సోదరులు అవుతున్నాం. इस समय तुम सब भाई बहनों, तुमने बाप से वर्षा लिया था, अब भी बाप से वर्षा ले रहे हो. ఈ సమయంలో ఈ విధంగా బ్రహ్మ బాబా పిల్లలు అవడం వలన మీరు అందరూ కూడా సోదరి సోదరులు అయ్యారు. బాబా నుండి వారసత్వం ఒకప్పుడు తీసుకున్నారు కల్పము పూర్వము, ఇప్పుడు కూడా
బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నారు అని చెప్తున్నారు బాబా. శివ బాబా कहते मुझे याद करो तुम आत्मा को शिव बाबा को याद करना है. याद करने से ही तुम पावन बनेंगे और कोई उपाय नहीं. శివ బాబా చెప్తున్నారు నన్నే జ్ఞాపకం చేయండి. ఆత్మ మీరు శివ్ బాబానే జ్ఞాపకం చేయాలి. ఇలా చేయటం వల్లనే మీరు పావనంగా తయారవుతారు. ఇంకో ఉపాయం లేదు పావనంగా అవ్వడానికి. पावन बनने सिवाय तुम मुक्तिधाम में जा भी नहीं सकते हो. పావనంగా తయారవ్వకుండా ముక్తిధామానికి వెళ్ళలేరు, మీరు అడుగు పెట్టలేరు అక్కడ. जीवन मुक्ति धाम में पहले पहले आदि सनातन देवी देवता धर्म था, फिर नंबर बार और धर्म आए. జీవన్ ముక్తి ధామము అంటే స్వర్గంలో మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవత ధర్మమే ఉండేది. తర్వాత నంబర్ వారీగా ఇతర ధర్మాలు వచ్చాయి. बाप अंत में आकर सबको दुखों से मुक्त करते हैं, उनको कहा ही जाता है लिबरेटर. మళ్ళీ ఈ చక్రం యొక్క అంత్యమంలో శివబాబా వచ్చి అందరినీ దుఃఖాల నుండి ముక్తి కలిగిస్తున్నారు. అందుకని लिबरेटर मुक्तिदाता అని మహిమ చేస్తున్నాం. बाप कहते तुम सिर्फ मुझे याद करो तो तुम्हारे पाप भस्म हो जाएंगे. ఇప్పుడు బాబా వచ్చి చెప్తున్నారు కేవలం నన్నే మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి. बुलाते भी हो बाबा आओ हमको पतित से पावन बनाओ. टीचर तो पढ़ाते हैं, इसमें चरित्र करते हैं क्या? ये भी पढ़ाई है. बाप ज्ञान सागर ही आकर ज्ञान देते हैं. పిలుస్తూ ఉన్నారు కూడా బాబాను. తండ్రి దిగి రండి మమ్మల్ని మళ్ళీ పతితుల నుండి పావనంగా తయారు చేయండి అని పిలుస్తున్నారు. కాబట్టి బాబా వచ్చి పావనంగా తయారు చేస్తున్నారు. టీచర్ రూపంలో చదివిస్తున్నారు. టీచర్ అంటే చదివిస్తారు, ఇంకా చరిత్రలు ఏమైనా సృష్టిస్తారా ఏంటి? చరిత్ర లీల ఇంకేం లేదు, కేవలం చదివిస్తున్నాను నేను వచ్చి. ఇది కూడా చదువు, ఇక్కడేమి లీలలు కాదు, చదువు అనేది నడుస్తుంది. బాబా జ్ఞాన సాగరుడి వచ్చి జ్ఞానం ఇస్తున్నారు రోజు మనకి. అచ్చా मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, कर्म अकर्म और विकर्म की गति को जान. अब कोई विकर्म नहीं करना है. कर्म అకర్మ మరియు వికర్మ యొక్క గతిని తెలుసుకుని ఇప్పుడు ఎటువంటి వికర్మ చేయకుండా ఉండాలి. కర్మ అకర్మ మరియు వికర్మ యొక్క గతిని తెలుసుకుని ఇప్పుడు ఎటువంటి వికర్మ చేయకుండా ఉండాలి. कर्म क्षेत्र पर कर्म करते हुए विकारों का त्याग करना ही विकर्म से बचना है. कर्म क्षेत्రంలో కర్మ చేస్తూ కూడా వికారాలను త్యాగం చేయడమే వికర్మల నుండి రక్షింపబడటము. కర్మక్షేత్రంలో కర్మలు చేస్తూ కూడా వికారాలను త్యాగం చేయడమే వికర్మల నుండి రక్షింపబడటం. सेकंड पॉइंट, ऐसा पावन बनना है जो हमारी बलिहारी बाप स्वीकार कर ले. మన బలిహారాన్ని బాబా స్వీకరించేలా అటువంటి పావనముగా తయారవ్వాలి. మన బలిహారం బాబా స్వీకరించేలా అలాంటి పావనంగా తయారైపోవాలి. పావన్ బన్కర్ పావన్ దునియా మే జానా హై. పావనంగా తయారై పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. పావనంగా తయారై పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. తన మన ధన్ ఇస్ యజ్ఞ మే స్వాహా కర్ సఫల్ కర్నా హై. తనువు మనసు ధనము ఈ యజ్ఞంలో స్వాహా చేసుకొని
సఫలం చేసుకోవాలి. वरदान आलस्य के भिन्न भिन्न रूपों को समाप्त कर सदा उल्लास में रहने वाले तीव्र पुरुषार्थी भव. సోమరితనం యొక్క భిన్న భిన్న రూపాలను సమాప్తి చేసి సదా ఉల్లాసంలో ఉండేటటువంటి తీవ్ర పురుషార్థి భవ. సోమరితనం యొక్క భిన్న భిన్న రూపాలను సమాప్తి చేసి సదా ఉల్లాసంలో ఉండేటటువంటి తీవ్ర పురుషార్థి కండి. वर्तमान समय माया का वार आलस्य के रूप में भिन्न भिन्न तरीके से होता है. వర్తమాన సమయంలో మాయా యుద్ధం సోమరితనం అనే రూపంలో రకరకాలుగా యుద్ధానికి వస్తుంది. మాయా యుద్ధం ఈ రూపంలో జరుగుతుంది. సోమరితనం అనే రకరకాల రూపాలలో మాయా యుద్ధం జరుగుతుంది. ఈ ఆలస్య भी विशेष विकार है. సోమరితనం అనేది కూడా ఒక స్పెషల్ వికారమే ఇది. इसे खत्म करने के लिए सदा उल्लास में रहो. సోమరితనాన్ని సమాప్తి చేయడం కోసం సదా ఉల్లాసంలో ఉండండి. जब कमाई करने का उल्लास होता है तो आलस्य खत्म हो जाता है. ఎప్పుడైతే సంపాదన చేసుకోవాలని ఉల్లాసం ఉంటుందో లోపల అప్పుడు సోమరితనం అనేది సమాప్తి అయిపోతుంటుంది. इसलिए कभी भी उल्लास को कम नहीं करना. అందువల్ల ఎప్పుడు కూడా ఉల్లాసాన్ని తక్కువ చేసుకోకండి. सोचेंगे करेंगे कर ही लेंगे हो जाएगा, ये सब आलस्य की निशानी है. ఆలోచిద్దాం, ఆలోచిస్తాను, చేస్తాను, చేసేస్తానులే, అయిపోతుంది కదా, ఇవన్నీ కూడా సోమరితనం యొక్క చిహ్నాలు. ఇటువంటి భావాలతో నడవడము సోమరితనం యొక్క चिन्ह. ऐसे आलस्य वाले निर्बल संकल्पों को समाप्त कर ये ही सोचो कि जो करना है जितना करना है अभी करना है, तब कहेंगे तीव्र पुरुषार्थी. इलांటి సోమరితనము ఉండేటటువంటి ఇలాంటి సోమరితనంతో నిండినటువంటి నిర్బల సంకల్పాలను అంటే బలహీన సంకల్పాలను సమాప్తి చేసి ఇదే ఆలోచించండి. ఏది చెయ్యాలో ఎంత చెయ్యాలో ఇప్పుడే నేను చెయ్యాలి. చేద్దాంలే, ఆలోచిద్దాంలే అని అనకూడదు. నేను ఏది చెయ్యాలో ఎంత చెయ్యాలో ఇప్పుడే నేను ఆ పురుషార్థం చేసేయాలి అని ఉల్లాసం తెచ్చుకున్నప్పుడే తీవ్ర పురుషార్థులని చెప్తారు. స్లోగన్ सच्चे सेवादारी वो है जिनका सोचना और कहना समान हो. ఎవరి ఆలోచనలు మరియు మాటలు సమానంగా ఉంటాయో వారే సత్యమైన సేవాదారీలు. ఎవరి ఆలోచనలు మరియు మాటలు సమానంగా ఉంటాయో వారే సత్యమైన సేవాదారీలు. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా గమనిక కలిగిస్తున్నారు ఏంటంటే, బాబా మీద బలిహారము అవడము ఒక విషయము, బాబా ఆ బలిహారాన్ని స్వీకరించటము ఇంకొక విషయం. అది ఎంతవరకు స్వీకరిస్తున్నారు బాబా అంటే, అది మనలో ఉన్న పావన పవిత్ర స్థితిని బట్టి స్వీకరిస్తారు బాబా. కాబట్టి మీరెంత సంపూర్ణ పావనమవుతూ ఉంటే అంత మీ బలిహారాన్ని స్వీకరిస్తారు బాబా. పావనం అవుతుంటే ఆటోమేటిక్గా టచింగ్ కూడా వస్తుంది. మనది అంతా సఫలం అయిపోతుంది మనం వెళ్ళే లోపల. అలా బలిహారం అయిపోతాం మనం. పావన స్థితి రాకపోతే ఆ టచింగ్ కూడా రాదు, మన సర్వస్వం సఫలం కూడా కాదు వెళ్ళే లోపల. బాబా చెప్తున్నారు, ఎందుకు ఖుషిగా బలి అయిపోతాము సంగం యుగంలో మనం బాబా పైన అంటే, మనకి ఇది తెలుసు, ఈ ఒకసారి బాబా మీద మేము ఎంత బలి అయినా ఎంత ఇచ్చినా అది
తక్కువే. ఎందుకంటే 21 జన్మల వరకు బాబా మా పైన బలి అవుతున్నారు. ఒకసారి మేము బలి అయితే అని తెలుసు కాబట్టి చాలా అంటే గొప్ప త్యాగమే ఉన్నప్పటికీ అది త్యాగం కింద అనుకోం మనం. అనిపించదు. ఎందుకని? బాబా ఇచ్చే ప్రాప్తి ఇంకా ఎక్కువ దాని ఎదురుగా. 21 జన్మల బాబా నా పైన బలి అవుతున్నారు. ఇంకొక విషయం మనకు తెలుసు. ఈ అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞంలో ప్రపంచంలో ఉన్న మానవ మాతృలందరి శరీరాలతో సైతంగా అంతా సమాప్తి అయిపోవలసే ఉంది. ఆవగింజలా నలిగిపోతాయి శరీరాలు. చెప్పారు కదా బాబా. ఆ పరిస్థితి రాక ముందుగానే మనకున్నది మనం ఖుషిగా మన ధనాలన్నీ స్వాహా చేసి సఫలం చేసేసుకుంటే ప్రాప్తి తయారవుతుంది. కాబట్టి అది కూడా మనకు అర్థం అవడం వల్ల కూడా ఖుషిగా మనం బలిహారం అవుతున్నాం బాబా పైన. కర్మ అకర్మ వికర్మ యొక్క గతిని తెలుసుకుని వికర్మలు చేయకుండా గమనిక పెట్టుకోవాలి. కర్మక్షేత్రంలో మన ద్వారా వికర్మలు జరగకుండా ఉండాలంటే గమనిక పెట్టుకోవాలంటే ఏం చేయాలి? వికారాలు విడిచిపెట్టాలి. వికారాలంటే దాని వివరణ చాలా ఇచ్చారు కదా బాబా. చిన్న కోపము ఆవేశం వచ్చినా కూడా వికారం ఉందనే కదా మనం. ఎవరు సంపూర్ణం అయిపోలేదు, వస్తూ ఉంటాయి. కానీ మనకు అర్థం అవ్వాలి. ఇంకా అహంకారం కూడా సూక్ష్మంగా మనకు తెలియకుండానే నేను చేశాను, నా వలన జరుగుతుంది, నేను కాబట్టే ఇది అవుతుంది. గమనించండి మీరు. కామాన్ని జయించేస్తారు. ఈ క్రోధము, అహంకారం, క్రోధమైనా కొంచెం బయటకు కనిపించేస్తూ ఉంటుంది. ఒక మాట ఆడడంలో కానీ లేదా మనం ఏదైనా నాలో ఇలా కోపం రాకూడదు అని వెంటనే తెలియడానికి అది కనిపిస్తుంది. అహంకారం అనేది తెలియకుండానే లోపల నుండి బ్లాక్ చేస్తూ ఉంటుంది మనల్ని. ఇలా వికారాలు చాలా ఉన్నాయి. మనం దాన్ని ఎప్పటికప్పుడు దినచర్యలో ఈరోజు అందుకే బాబా పాట కూడా ముఖం చూసుకో ప్రాణి కొంచెం అర్థంలో పాపం ఎంతుంది పుణ్యం ఎంతుంది అని చెప్పారు. రోజు చార్టే మనకు ఒక అర్థం. దానిలో మనం చూసుకుంటూ ఉండాలి. ఏ వికారానికి వశం అవ్వటం లేదు కదా. చార్ట్ చూసుకునే వరకు కాకుండా చార్ట్ చూసుకునే వరకే కాకుండా మన స్థితిలో వచ్చే అప్ డౌన్స్ మధ్యలో మన మూడు స్వింగ్ అవ్వడంలోని మన మన స్థితిని బట్టి మనకి వెంటనే తెలిసిపోతుండాలి. దినచర్యలో కూడా ఇదేదో తేడా వచ్చింది నా ఆలోచన విధానంలో, ఇక్కడేదో అహంకారం ప్రవేశించింది లేదా నాలో కోపం ప్రవేశించింది, మనకు అర్థమైపోతూ ఉండాలి. రాత్రి చెక్ చేసుకునే వరకే కాకుండా మధ్యలోనే. అప్పుడు వెంటనే దానికి తగిన బాణం, జ్ఞాన పాయింట్ ఉపయోగించి మన మనస్సుకి బుద్ధికి పాఠం చెప్పి దాన్ని ఒక లెవెల్లోకి తీసుకొచ్చేస్తూ ఉంటాం మనం. ఇలా వికారాలు త్యాగం చేయడం వల్ల వికర్మల నుండి రక్షింపబడాలి అని చెప్తున్నారు బాబా. సోమరతనమే రకరకాల రూపాల్లో ఇప్పుడు వస్తుంది. మాయా యుద్ధం ఈ రూపంలోనే వస్తుంది. దీన్ని సమాప్తి చేయాలంటే ఉల్లాసంలో ఉండండి. ఏది చేయాలో, ఎంత చేయాలో నేను ఇప్పుడే చేయాలి, చేస్తానులే, ఆలోచిస్తానులే, అయిపోతుందిలే, చేసేస్తానులే, తర్వాత అయినా అయిపోతుందిలే, ఇలా అనుకోకండి అని చెప్తున్నారు బాబా. ఉల్లాసం పెట్టుకోండి, మీలో శక్తి వస్తుంది, సోమరతనం నశిస్తుంది. ఇదే తీవ్ర పురుషార్థం అంటే. ఎవరి ఆలోచనలు మాటలు సమానం అవుతాయో వాళ్ళే సత్యమైన సేవాదారి. ఆలోచిస్తున్నాను కానీ మాటలు ఆలోచించడం చెప్పటం, మాటలు అంటే ఆలోచించడము చెప్పటము ఒకటి కావాలి. ఆలోచిస్తున్నాను కానీ చెప్పేదానిలో తేడా వచ్చేస్తుంది, చేసేటప్పటికి తేడా వచ్చేస్తుంది అనేది ఉండకూడదు. ఆలోచనలు మాటలు కర్మల వరకు అది సమానంగా మనం స్థితి మెయింటైన్ చేస్తే అప్పుడు సత్యమైన సేవాదారి అవుతాం. అచ్చా. ఓం శాంతి.
सरल हो जाएगा। सब सौंप दो प्यारे प्रभु को, सब सरल हो जाएगा। खुशियों की सुंदर झील में जीवन